పెట్టినా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ రోజు లేకపోతే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి చెప్పినా మీరు డేట్ పెట్టండి నవంబర్ 9th రోజు నేను ఉంటా ఇంటి దగ్గర మీరు రాండి మీ అప్లికేషన్లు తీసుకొని రాండి అని నేను చెప్పిన నేను రాండి అని చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఇలా ఆడికి వచ్చిన తర్వాత అన్న మేము అంబేద్కర్కి దండేసి మేము ఆడ నిరసన తెలుపదలుచుకున్నాం మీరు వస్తారా రారా అని నన్ను అడిగాను ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను రోడ్ ఎక్కకపోతే ఎట్లా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎస్ నేను రోడ్ ఎక్కినా పోయినా ఆడి దగ్గరికి పోయినా ఆడ ధర్నా చేసే క్రమంలో ఇలా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారండి ఇటు చూడండి మహిళలని చూడకుండా దళితుల మీద దళిత బంధు ఇవ్వండి మా డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి అవి విడుదల చేయండి మా డబ్బులు విడుదల చేయండి అంటే ఇలా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు ఇలా మీరు దీంట్లో చూడొచ్చు ఇలా కేసులు బుక్ చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ ఉన్నకి దళితుల మీద కేసులు బుక్ చేసి మహిళా దళితుల మీద కేసులు బుక్ చేసి అండ్ అదర్స్ అని పెట్టి ఇలా దాదాపు ఎంతమంది ఆడికి వచ్చిర్రో అంతమంది మహిళల మీద ఇవాళ కేసులు బుక్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒకటే ధర్నా మీద 2 ఎఫ్ఐఆర్లు పెడతారు ఒకటే ధర్నా 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేసి దళితులకి ఇలా ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇలా దళిత మహిళల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు ఇలా దళితుల మీద కేసులు ఎట్లా పెడతారు వాళ్ళు చేసిన తప్పే ఏంటిది ఇలా మా దళితుల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు మా మీద పెడతారా పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు మా పేద దళిత కుటుంబాల మీద వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు మా పేద దళిత మహిళల మీద కేసులు ఎట్లా పెడతారు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది పొన్నం ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా మీరు మా పేద దళితుల మీద కేసులు ఎట్లా పెట్టించారని నేను అడుగుతా ఉన్నాను ఇలా దళిత బంధు ఇవ్వండి అని అడగడమేనా ఆ పేద దళితులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మీకు డైరెక్ట్గా ఎవరు రోడ్లు ఎక్కలేదే ఎన్నిసార్లు మీ మంత్రులయ్యి మీ కలెక్టర్లయ్యి మీ అధికారులయ్యి కాళ్ళు ఏళ్ళు మొక్కిరు కదా మా దళిత బంధు విడుదల చేయండి అని కాళ్ళు ఏళ్ళు మొక్కిన తర్వాతనే కదా మీరు స్పందించకపోతే సంవత్సరం వరకు వేచి చూసిన తర్వాతనే కదా రోడ్ ఎక్కింది మరి రోడ్ ఎక్కితే మీరు కేసులు పెడితే మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరేం భయపట్టిస్తుర్రా ఇక మా ఏసీపీ గారు ఉన్నారు హుజురాబాద్ ఏసీపీ గారు పిలిచి ఆ దళిత కుటుంబాలని నోటికొచ్చినట్టు తిట్టడం బూట్లతోని తన్నడం మహిళలని చూడకుండా వాళ్ళ బట్టలన్నీ గుంజడం చాలా దారుణంగా ప్రవర్తించిండ్రు వాళ్ళని పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టిన గ్రూపులు పెడతా ఉన్నారు వాళ్ళ గ్రూపులు డిలీట్ చేస్తూ ఉన్నారు నేను ఏసీపీ గారు కూడా చెప్తున్నా నువ్వు ఎక్స్ట్రాలు చేసేది ఉంటే బంద్ చేయి నువ్వు ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకు నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి అంతే తప్పితే ఏసీపీ గారు మీకు చెప్తా ఉన్నాను ఇన్ని రోజులు నేను కూడా చాలా మంచుకున్నా మీతో ఇక మీకు మేము కూడా ఏదో సినిమా చూపిస్తాము మీరు పిలిచి దళితులను పిలిచి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ ఎంబడి కూడా పడతాం ఏసీపీ గారు గుర్తుపెట్టుకోండి నువ్వు హుస్నాబాద్లో సిఐ చేసినప్పుడు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది